అవులే మీకే వచ్చినప్పుడు జోలతట మొత్తం రైట్లు వేసిండు అనుకో బొమ్మ లైట్ ఎందుకులో పైన పూర్వ విద్యార్థులమంతా ఒక్కటై కలిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు. ఫ్రెండ్స్, కాలేజీ చదువుకునే రోజుల నుంచి కూడా ఒక అధ్యాపకుడైనప్పటికీ ఒక స్నేహితుడిగా మనతో కలిసిమెలిసి తిరుగుతూ మన భవిష్యత్తుకు మంచి మంచి సలహాలతో బంగారు బాట వేసినటువంటి మన గురువు గారు తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి వచ్చేసి తన సింహాసనాన్ని అభిషేకించవలసిందిగా కోరుతున్నాం. సార్ కమాన్. వందేహం శ్రీ గణనాయక వందేహం శ్రీ గజానన వందే వందే షణ్ముఖ సోదర వందే వందే శక్తి వినాయక వందేహం శ్రీ గణనాయక తద్ధిమి తగధిమి ఆర్య వినాయక శ్రీ
వేడితి సరస్వతి నిన్ను కొలుచితి సరగుణరమ్మని వేడితి సరసిజాసనుని సతి సద్గుణవతి పరిపరి విధముల ప్రాస్తుతి చేసితి సరస్వతి నిన్ను కొలుచితి సతతము భక్తుల ప్రోతుము అతులిత పదముల వింతుము సతతము భక్తుల ప్రోతుము అతులిత పదముల వింతుము క్షితిలో మీదయా తొలుతనే వలయును సతులు దేయుచును ఋతులు సల్పులును సరస్వతి నిన్ను కొలుచితి రసికరత్మమునకు రసమీవే రసనమకమునకు వసమీవే రసికత్వమునకు రసమీవే రసనమకమునకు వసమీవే వసుదలో రచనలు వచనంబులను పొసగజేయుటకు నీ కృపవలయును సరస్వతి నిన్ను కొలుచితి స్వరముల నిటునటు త్రిపుచు వరుస వీణపై పాడుచు స్వరముల నిటునటు త్రిపుచు వరుసగ వీణపై పాడుచు అరుపది నాలుగు వీర్యల నీవు అరగిరిలో వరాముల నీతు సరస్వతి నిన్ను కొలుచితి స్థిరముగ చేయును శ్వాసము సరియగు నాది స్వాత్రము పరమార్థముకై ప్రార్థన చేసి సరస్వతి నిన్ను కొలుచితి సరగుణరమ్మని వేడితి సరసిజాసనుని సతి సద్గుణవతి పరిపరి విధముల ప్రాస్తుతి చేసితి సరస్వతి నిన్ను కొలుచితి సరస్వతి నిన్ను కొలుచితి మనతో పాటు కాలేజీలో చదివి మనతో పాటు ఆడి పాడినటువంటి మన సేవకులు చాలా మంది మనకు దూరం అయిపోయారు. ఒక్క నిమిషం వారి ఆత్మకు శాంతి కలగాలని, తర్వాత మనకు చదివినటువంటి ఉపాధ్యాయులు కూడా కొంతమంది మనకు దూరంగా వెళ్ళిపోయారు. వారందరి ఆత్మలకు శాంతి చేకూరు విధంగా ఒక నిమిషం అందరం మొదలు పాటించవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ఒక్కడి పాటు 1988 ఒక్కడి పాటు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రెండవ కలయికలో చాలా సంతోషం. నేను పోయినసారి చెప్పా, మన అందరి 152 మందిలో కలిసినప్పుడు ఈ జన్మకి ఇది చాలు, ఇప్పుడు పోయినా పర్వాలేదు అనేటువంటి ఒక దృక్పథంతో చెప్పారు. కానీ ఒక సంవత్సరం అందరూ కలుసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించినందుకు మరి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము 1980 అంటే 77, 80 3 సంవత్సరాలుగా డిగ్రీ చేస్తున్నాం. మరి నా పేరు గుప్పటి పాండు. మరి నాకు 3 పిల్లలు, 2 బ్యాంక్ ఎంప్లాయీస్, ఒక అబ్బాయి డిపార్ట్మెంట్ ఉన్నారు. మేము
మా స్నేహితులుగా మా డిగ్రీ బ్యాచ్లో 28 మంది ఉన్నాం. మరి 28 మందిలో 8 మంది మరి కాలం వెళ్ళిపోయి ఉన్నారు. మరి 9 మంది రాలేకపోయారు. 9 మంది మేము వచ్చి ఉన్నాం. చాలా సంతోషం. ఆ దేవదేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నా పేరు షేక్ రాజావలి. నేను 1977 to 80 బ్యాచ్ BA బ్యాచ్. నాకు 2 సంతానం, కుమారుడు కుమార్తె. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అందరూ ఇచ్చినందుకు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా డిగ్రీ బ్యాచ్. నా పేరు పి కాసిన్నాన్. నేను 30 సంవత్సరంలో ఉపాధ్యాయుడిని చేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇక్కడనే గిద్దలూరు సెట్ అయినాను. నాకు 2 ఒక మగపిల్లడు 2 ఆడపిల్లలు. అందరూ పెళ్లి సెటిల్డ్, 2 బాగున్నారు. మరి మీరందరూ ప్రతి సంవత్సరము ఇలాగే అందరం కలుసుకుంటూ ఆనందంగా గడుపుతూ అవుతారని అందరికీ ఆహ్వానిస్తున్నాను. అందరూ ప్రతి సంవత్సరం కలసాలని నా అభిలాష. మేమంతా 77, 80 బ్యాచ్. పాండు, షరీఫ్ ఆ బ్యాచ్. పోయిన సంవత్సరం నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పోయిన సంవత్సరం నేను చేసుకున్నటువంటి కార్యక్రమాల విషయాలను తెలుసుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా పాల్గొనాలని. తర్వాత హైదరాబాద్లో ఉన్న పాటకు ఫోన్ చేసిండు. తర్వాత మీ కార్యక్రమాలు, మీ ఫోటోలు కొన్ని సంవత్సరాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ సంవత్సరం ఖచ్చితంగా పాల్గొనాలని ఇప్పుడే రావడం జరిగింది. తర్వాత మాకు ఒక పాప వెల్ షెడ్యూల్. మా అల్లుడు వచ్చేసి సాఫ్ట్వేర్ డెల్ కంపెనీలో పనిచేస్తాడు. అది మా ఊరు వచ్చేసి కొత్తపల్లె. నేను 30 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అందరికీ నమస్కారం. నేను డిగ్రీ ఇంటర్మీడియట్ మాత్రం గుంటూరులో చదివాను. గత సంవత్సరం నేను ఒక మాట చెప్పాను. దాన్ని ఎవరు మనసులో పెట్టుకోలేదని నేను అనుకుంటున్నాను. ఆ కాలంలో మన కాలేజీలో సీట్ రావాలంటే ఏం జరిగేదో నేను ఒక మాట చెప్పాను. గుర్తుంది ఎవరికైనా? కాలేజీలో సీట్ కావాలంటే రికమెండేషన్ కావాల్సి వచ్చేది. అప్పట్లో రికమెండేషన్ కావాల్సి వచ్చేది. మన కాలేజీలో సీట్ కావాలి. నేను రికమెండేషన్తో సీట్ సంపాదించుకున్నాను 77. ఇప్పుడు పరిస్థితి ఏంటి? దాని విషయంలో నేను ఒక సలహా ఇచ్చున్నా. దానికోసం పాటుపడతాం. ఏదన్నా ఎవరు దాన్ని మనసులో పెట్టుకోలేదు. సరే, ఆ కాలేజీ పునరుద్ధరింపబడటానికి మనమైనా మన వంతు సహాయం సహకారం ఇవ్వగలిగితే నేను సిద్ధంగా ఉన్నాను. సరే, మంచిది. దానికి ఏదైనా అది మన పరిధిలో కాదు. నేను ఒక మాట చెప్తున్నాను. నా గురించి నేను టీచర్గా రిటైర్డ్ అయ్యాను. నాకు 3 అమ్మాయిలు, 2 వివాహాలు కలిగి ఇంకొక అమ్మాయి ఉంది. తిరుమలలో ఉంటాను. ప్రతి నిత్యము ఏదో పని మీద ఇద్దరు వస్తూ ఉంటాను. ఆ కాలేజీని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకో మాట ఏమో మోహన్ గౌడ్కి నేను సలహా ఇచ్చేదని చెప్తే, ప్రతిసారి 2000 అన్నారు. ఈసారి కూడా 2000 పెట్టి ఎవరికో అనాథకు వృద్ధాశ్రమంలో ఉన్న వారికి 1,000 మనం ఖర్చు పెట్టుకొని మిగిలిన 1000 వాళ్ళకు ఖర్చు పెట్టిందంటే బాగుంటుందని నా సలహా. ఇప్పటికైనా ఆలోచించండి. నేను సిద్ధం. థ్యాంక్ యూ. 5,000 పెట్టినా 10,000 పెట్టినా ఆ లగ్జరీస్గా గడపడం కోసం కాదు, కేవలం మన కలయిక.
మనము పలాని బ్యాచ్ విద్యార్థులు కలిశారు అంటే అందరి చేత సహబాస్ అనిపించుకునే విధంగా మన కలయిక ఉండాలని చెప్పేసి మన కమిటీ ఎప్పుడు ఆలోచిద్దాం. తర్వాత మీరు ఒక మంచి సూచన చేశారు, దాన్ని కూడా నెరవేర్చడానికి మా కమిటీలో పెట్టి కమిటీ వారి నిర్ణయం ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం సార్. ఆ స్టేజ్ జరిగినటువంటి ప్రోగ్రామే మళ్ళా సెకండ్ టైం ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా ఆనందకరం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఫ్రమ్ ది 6th క్లాస్ డిగ్రీ వరకు ఎస్వి డిగ్రీ కాలేజీలో పనిచేశాను, చదువుకున్నాం. 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 77-80 బ్యాచ్ మాది బీకామ్ బ్యాచ్. కాకపోతే మిగతా బ్యాచ్లు ఉన్నారు పరిచయమే, కానీ 6th క్లాస్ నుంచి పాండు, కాశీక్ ఖాన్, షరీఫ్, రంగస్వామి, రత్నమయ్య చాలా 6th క్లాస్ నుంచి అప్ టు రిటైర్డ్ అయ్యే వరకు టీచర్గా రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా మా ఫ్రెండ్షిప్ అలాగే చూసాం. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఈ విధంగా మనం కలుస్తూ ఉంటే మన కలయిక ఇంకా డెవలప్ అవుతుంది. ఇందాక మైకేల్ సార్ అన్నట్టు ఇప్పుడు 1000 వసూలు చేశాం, ఆయన 2000 అన్నాడు. ఎందుకన్నాడంటే దాదాపు 90% సార్ అనేది చాలా మంచి సలహా ఇచ్చాడు. అది నా పర్సనల్. ఎందుకు చెప్తున్నా అంటే 90% వెల్ సెటిల్డ్ మనం. సరే మనకు మనలో ఉన్నా కూడా ఎవరైనా పూర్ పీపుల్ ఉన్నా కూడా మన ఫ్రెండ్ కదా, మన ఫ్రెండ్కు మనం సహాయం చేయాలి మనం అందరం కలిసి. అది మంచి సలహా. కేవలం ఏదో మన ఫంక్షన్ కోసం 1000 రూపీస్ అనేది అది కరెక్ట్ కాదు. మనం హెల్ప్ చేయాలి మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్, సొసైటీకి. మన ఫ్రెండ్స్కే కాదు, పూర్ పీపుల్ సొసైటీలో ఉంటారు, వాళ్ళకు కూడా మనం కొంతలో కొంత. ఇంకా నా పర్సన్కి వస్తే సార్, ఆయన మురళీమోహన్ రెడ్డి 80 బ్యాచ్ బీకామ్. నాకు 2 అమ్మాయిలు సార్, 2 సాఫ్ట్వేర్ సార్, అల్లుడు కూడా సాఫ్ట్వేర్. ఇక మన ఆలోచన అంతా సొసైటీ గురించి. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్, మన బర్డన్స్ అన్నీ అయిపోయాయి. మన పిల్లలు సెటిల్ అయ్యారు. ఈవెన్ మనం డబ్బులు పంపిస్తామన్నా కూడా వాళ్ళు చదివేటప్పుడు పంపించారు. ఇప్పుడు మేము ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మన వంతు ఏంటంటే మన పక్క వాళ్ళ సొసైటీకి, పూర్ పీపుల్ కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ మనం సహాయం చేయాలి. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తమ్ముడు కూడా మంచి సూచన ఇచ్చారు. మిత్రులారా, మనము అంటే వాస్తవంగా ఎక్కువ తీసుకోవాలి అని అంటే సేవా కార్యక్రమాలకు అది మంచిది తీసుకోవడము. కానీ మనం బడ్జెట్ కమిటీ ఒక బడ్జెట్ వేసుకొని బడ్జెట్ ప్రకారం ఒక ప్లాన్గా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా మనం పెంచుదాము. ఇంకొక శుభవార్త అంటే మన అందరూ ఈ సేవా దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ఒక శుభవార్త ఏంటంటే మన గురువు గారు తిరుపతి రెడ్డి సార్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి తన మైండ్లో మెదులుతున్నటువంటి ఒక ఆలోచనను నిన్న దానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి రెడ్డి సార్ గారు మన అందరి సహకారంతో మనము ఎస్విఏఎస్ కాలేజీలో చదివాం కాబట్టి ఆ స్వామి వివేకానందుని గుర్తుగా ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నిన్ననే కొంతమంది మిత్రులు అందరితో కలిసి ఆయన స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిన్న శ్రీకారం చుట్టి ప్రారంభోత్సవం చేశారు. నిజంగా కూడా అది శుభ సందర్భం. ఆయన ఇన్న అసోసియేషన్ మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరి సహాయ సహకారాలతో చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం ఇలా వసూలు చేసిన డబ్బును ఆ చారిటబుల్ ట్రస్ట్కు దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ గురువు గారి రుణాన్ని ఈ విధంగా మనం తీర్చుకున్నట్లుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గురువు గారి ఆధ్వర్యంలో మనము సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు అప్పుడే కాకుండా ఇండివిజువల్గా కూడా మీ దగ్గర, నా దగ్గర ఇప్పుడు డబ్బు కొద్దిగా ఉంది, నేను పేదవాళ్ళకు సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు గురువు గారి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తే
ఆయన ద్వారా సేవా కార్యక్రమాలను మందూరం చేద్దాం. ఆయన ఆలోచనలు గురువు గారికి అవకాశం వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తారు. ఖచ్చితంగా మీ ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం, ఆచరణ సాధ్యం చేద్దాం. థ్యాంక్ యూ. తర్వాత 1981 బిఓ సగినాల నరసింహులు, జాయింట్ రిజిస్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తాడపల్లిగూడెం, సగినాల నరసింహులు. అంటే ఈ గురించి కొద్దిగా ఎక్కువ చెప్పాలి, అని చెప్తాడు బయట కూడా. నా పేరు నరసింహుడు, జాయింట్ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యాను. మీకే అందరు డబ్బులు వేసింది. నాకు 3 పిల్లలు, అమ్మాయికి పెళ్ళి, 2 పిల్లలు కూడా అయిపోయింది. సాఫ్ట్వేర్గా ఉన్నారు 2. అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్, అందులో డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకోవాలనేది, దాంట్లో పాల్గొనాలనే ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ పనులు చేస్తున్నాము. అయితే ఈ మన ముందు చెప్పిన వాళ్ళ ప్రకారం 2000 కానీ అంతకన్నా కానీ పెంచితే కట్టేంత స్తోమత మనకు ఉంది అనే ఆలోచన నాకుంది. ఎందుకంటే మనం ముందు ఉన్న రోజులకు ఇప్పటికి మన పిల్లలు ఎదిగొచ్చినారు, వాళ్ళ వల్ల కూడా ఇంకా చాలా బలంగా ఉన్నామనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే గతంలో మనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రి మనల్ని చదివించేటప్పుడు కొద్ది కష్టంగానే ఉన్నది. ఇప్పుడు ఆ కష్టమైతే నాకైతే పర్సనల్ ఫీలింగ్లో అనిపిస్తా లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఒక 80% వరకు కూడా అది లేదని నేను భావిస్తున్నా. 2000 రూపాయలు వేసినప్పుడు 152 మంది అటెండ్ అయ్యారు. ఇప్పుడు దాన్ని తగ్గించిండు, ఈ ఆలోచనలు తగ్గించి 1000 రూపాయలు చేసినప్పుడు ఇవి ఎంతో ఇది చేస్తే ఎంతో అందరికీ ఫోన్లు చేస్తే 113 మంది 114 మంది వరకు వచ్చినారు. ఇందాక ఒక కేసు ఒక పంపించినారు, 114 అయినారు. అంటే చూడండి, అమౌంట్ తగ్గిస్తే మనుషులు తగ్గినారు. అదే అమౌంట్ 2000 రూపాయలు ఉన్నప్పుడు 152 మంది వచ్చారు. సో ఇప్పుడు కొన్నిసారి కూడా మనము వీళ్ళకు ఏదైనా ఇప్పుడు సేవా కార్యక్రమాలకు కొన్నిసారి ఇవ్వలేదు, అయినా ఈసారి దాంట్లోనే ఇద్దామని ఒక ఆలోచనకు వచ్చేసి అంతా ఇక్కడ ఉన్న రోజు సార్ మన తిరుపతి రెడ్డి సార్ దగ్గర ఒక 10 మంది వరకు మేము ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళము అటెండ్ అవుతున్నాము. వాళ్ళ నుంచి పుట్టిన విషయాలన్నీ ఇప్పుడు మీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ సాయం చేయడం జరుగుతుంది. ఒక 2 ఎన్నుకున్నాము, ఇప్పుడు చేస్తారు ఈరోజు. కాబట్టి ఇది ఒక స్టాండర్డ్గా ఈ సంవత్సరంతో పోయే విధంగా కాకుండా ప్రతి సంవత్సరం జరగాల. ఇది అంతా మనం ఒక మెంబర్ అనుకొని ప్రతి వాళ్ళు మేము ప్రతిసారి ఏదో గుర్తు చేస్తూ ఉంటే కాకుండా ఒక డేట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఇమీడియట్గా అమౌంట్ పంపిస్తే కొద్దిగా మనం చాలా గ్రాండ్గా సంతోషకరంగా ఏంటంటే 60 నాకు తెలిసి 62, 63, 65, 67 ఏళ్ళ వయసులో ప్రతి వాళ్ళు ఉన్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి మనము ఇంకా ఇంత హ్యాపీగా ఈరోజు ఉన్నామంటే అటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి ఉద్దేశం అని భావిస్తూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాం. అంటే మిత్రులారా తప్పుగా అనుకోవద్దండి, మనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత మనము ఫుల్గా ఎంజాయ్ చేయలేదు. దానికన్నా సమాజంలో మన చుట్టూ ఆకలిగా ఉన్న వాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా మనం కలెక్ట్ చేసిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలని ఆ భావనతో 1000 రూపాయలలో కూడా మనం ఈ విధంగా ఉపయోగకరంగా ఉండేటట్టు చేస్తున్నాం. మనం వసూలు చేసిన డబ్బుల్లో ప్రతి ఒక్కరు 1000 రూపాయలు కడితే దాంట్లో 350 రూపాయలు చారిటీకి మనం ఉపయోగిస్తూ కేవలం మిగిలిన 650 రూపాయలే ఇది టైర్స్ అయితేనేమో, ఫుడ్ అయితేనేమో, మిగిలిన ఖర్చులు వీటన్నిటికీ ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ.
కాలేజీ జీవితం పోయిన తర్వాత కొన్ని అనుకూల పరిస్థితులు, తర్వాత ప్రతికూల పరిస్థితులు రెండు తోడై నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాను. ఇక్కడ కాలేజీ జీవితంలో ఎలాంటి జోషునైతే కొనసాగించానో అక్కడ కూడా ఒక సామాజిక వర్గం డామినేషన్ అయినప్పటికీ వాళ్ళకి ఎదురు పోరాడుతూ వీడెవరు, వీడెక్కడి నుంచి వచ్చాడు అని తెలుసుకొని గిద్దలూరు బిడ్డలైనందుకు గిద్దలూరు బిడ్డగా అక్కడ కూడా గిద్దలూరు పేరు నిలబెడుతున్నాను. నాకు ఒక కొడుకు, ఒక కూతురు, పాప అమెరికాలో ఉంది, బాబు రెస్టారెంట్ పెట్టుకొని హైదరాబాద్లో నడుపుకుంటున్నారు. నా జీవితము ఇలా సేవా కార్యక్రమాలు వెంకటం చేసి వీటిలోనే నేను ఒక తృప్తిని పొందుతున్నాను. సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసి ఆ ఆనందంలో ఆ ఎనర్జీ, ఈ ఎనర్జీ అనేది ఈ సంవత్సరం పొడుగునా నాకు కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. శ్రీ వివేకానంద కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని చేసినటువంటి మీ అందరికీ నా నమస్కారం. నా పేరు పాండురంగ రమేష్, 1980 బీకామ్ బ్యాచ్. బీకామ్ అయిన తర్వాత నేను అనకాపల్లిలో ఎంకామ్ చేశాను. ఎంకామ్ చేసిన తర్వాత 1986లో రాయలసీమ గ్రామీణ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యాను. 34 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత 2020లో నేను రిటైర్డ్ అయ్యాను ముందు బ్రాంచ్లో యాజ్ ఎ చీఫ్ మేనేజర్గా. ఆ తర్వాత నేను హైదరాబాద్ మంచిలో సెటిల్ అయ్యాను. ప్రస్తుతం నాకు ఒక కూతురు, అంటే నాకు కూతురు ఒక కొడుకు. కూతురేమో అమెరికాలో ఉంది, కొడుకేమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్. కూతురు అల్లుడు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్. అక్కడ ఒక మనవడు, ఇక్కడ కొడుకు, ఇద్దరు మనవడు, మొత్తం 2 మనవడు ఉంటారు. నేను నా కూతురు దగ్గర ఒక 6 నెలలు, తర్వాత కొడుకు దగ్గర 6 నెలలు చేసిన జీవితాన్ని జరుపుదామనే ఉద్దేశంతో నేను అమెరికాలో గ్రీన్ కార్డు తీసుకోవడం జరిగింది. గ్రీన్ కార్డు హోల్డర్ అయితే మనం అక్కడ 6 నెలల పైన అక్కడ నివసించాలి అమెరికాలో. మిగతా దేశం ఇక్కడ ఇండియాలో ఉన్నాను ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి అది నా పరిస్థితి. అమెరికాలో కూడా ఏదో ఒక జాబ్ చేసేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను పోయిన తర్వాత మాట్లాడాలి, షెడ్యూల్ చేయాలి కొన్ని ఇష్యూస్. నేను ఇక్కడ 3 నెలలు అయింది వచ్చిపోవడం, దానివల్ల కొద్దిగా నాకు విపరీతమైన డెసిషన్స్ తీసుకున్నారు. నేను లేదు కాబట్టి నేను బయట రాదు ఆయన మాట్లాడతాను. చాలా ఇష్యూస్ అన్ని ఇటువంటి కార్యక్రమాలు మన తిరుపతి రెడ్డి సారు, గౌడు, తర్వాత మిగతా కార్యవర్గము అందరూ కూడా గత సంవత్సరం నుంచి చేయడం జరుగుతూ ఉంది. నరసింహులు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి నాకు కూడా కోరిక. తర్వాత పోయిన సంవత్సరం చాలా ఆనందంగా ఎవరు మన కాలేజీలో జరపనటువంటి మహత్తర కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము. అది మన జీవితాంతము మన హృదయంలో ఉండిపోతుంది, అది మరవలేదు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది రాలేకపోయినారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోవచ్చు. కానీ ప్రతి సంవత్సరము మనం ఇలాగే కలుసుకుంటూ హ్యాపీగా సంతోషంగా అందరూ యూస్ చేసి షేర్ చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి మన మిత్రులకు టీవీలో ముందు కూర్చుంటాం ఖచ్చితంగా గ్రూప్లో పెట్టకుండా అందరూ మన పేరు పేరున కార్యవర్గానికి అందరికీ మనం గురువులు తిరుపతి రెడ్డి సార్ మొదలుకొని మోహన్ గౌడు, విజయభాస్కర్, మాట్లాడిన మొత్తం సూరి, శ్రీనివాస్ అందరికీ అందరూ చాలా బాగా కష్టపడి చేస్తున్నారు. కాబట్టి ఈ
అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సంవత్సరం పూర్తి చేసుకొని ఈ రకంగా అంటే మొన్న పోయే సంవత్సరం కూడా మనం అందరం కలిసాము. చాలా సంతోషం. మరలా పోయే సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి కొంతమంది గతించారు. వారికి శ్రద్ధాంజలి ఇస్తున్నాం. మనం ఈ రకంగా దేవుని కృప వలన ఈ యొక్క వేదిక మీద మరలా కలుసుకునే ఆ భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు అలానే కూడి వచ్చిన మీ అందరికీ ఈ రకంగా మనం సంతోషంగా జరుపుకుంటున్నాం. ఎంతోమంది కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు. వారి యొక్క కృషికి ఫలితంగా మనం అందరం ఇలాగా కూడుకొని మనం ముచ్చరించుకుంటూ కలిసి మాట్లాడుకుంటూ ఇచ్చినటువంటి ఈ ఎంతో భాగ్యం బట్టి మన యొక్క జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను. మన గురువర్యులు గారు తిరుపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ ఇట్టి అవకాశాన్ని కలుగజేసిన వారికి, తర్వాత ఇంకా ఎంతో శ్రమతో కూడుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తోటి సభ్యులందరికీ వందనాలు తెలుపుతూ ఇటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ ఇచ్చిన ఇట్టి అవకాశం ప్రతి సంవత్సరం మనకు ఇలాగున దేవుని కృప వలన మనకు అనుగ్రహించాలని దేవుని ప్రార్థించుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సెలవు తీసుకుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఎందుకంటే మళ్ళా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ కంప్లీట్ అయింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్, తర్వాత డిగ్రీ వర్క్ కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. నా పేరు ఉమామహేశ్వరరెడ్డి. యాక్చువల్గా కర్నూలు డిస్టిక్. మా ఫాదర్ ఎంప్లాయ్ కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత పీజీ బీఈడి కర్నూలులో టీచర్గా రిటైర్డ్ అయ్యాను. అంటే జడ్పీ సర్వీస్లో నాకు ఒక కూతురు ఉంది. నెక్స్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్లో ముఖ్యంగా ఉండేటువంటి ఆర్గనైజర్ తిరుపతి సార్ గారు చాలా ఇక్కడ ఆయనకు అందరూ ధన్యవాదాలు అవుతుంది. ఇక మిగతా కార్యవర్గం అంటే దీన్ని నిర్వర్తించేందుకు కార్యవర్గం ఉన్నది. ఆ కార్యవర్గం కృషి ఎంతో గణనీయమైనది. ఇక ఈ గిద్దలూరు అనేది చాలా అంటే రాజకీయం కూడా చాలా అధికారులు అంటే ఎమ్మెల్యేస్ కానీ అంత గిద్దలూరు చాలా ప్రాముఖ్యత ఉంది. ఫస్ట్ నుంచి కూడా మా కాలేజ్ ఫౌండర్ కుక్క రంగారెడ్డి గారు ఆయన కూడా ఎంతో ఎమ్మెల్యేగా ప్రముఖంగా కర్నూలు మన కర్నూలు అంటే కర్నూలు సెంట్రల్ రాజధాని అనుకుంటున్నారు అన్నమాట. అలాంటి చాలా ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇటీవలనే నా అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో రిటైర్ 2021లో రిటైర్ అవ్వడం జరిగింది. నాకు ఇద్దరు అబ్బాయి, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి వచ్చి అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు. అమ్మాయి వచ్చి కర్నూలు ఉంటున్నారు. కర్నూలు కూడా ఆయన కూడా తీసుకుంటుంది. తర్వాత ఇంకా మేము ఆలగడ్డలో అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నాము. తర్వాత ఇట్లా మనం అందరం కూడా ఒకసారి అందరికీ లాస్ట్ టైం కూడా నేను వచ్చి మీట్ అయ్యాను. ఇక్కడ ఉండేటువంటి ఓన్ రుచులు మన బ్యాచ్ వాళ్ళందరూ కూడా అందరినీ ఒకసారి కలిసి చాలా సంతోషండి. మన గౌరవ వాళ్ళంతా కూడా ఇట్లా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ ఈ మిగిలినటువంటి సేవా సంస్థలు కూడా సహాయం చేస్తున్నందుకు మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పారు ఇలా చారిటీ కూడా ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తామని, తప్పకుండా దానికి సాయం చేద్దాము. తర్వాత ఇప్పుడు మన కాలేజీ పరిస్థితి చూస్తే మనం చదివేటప్పటికి ఇప్పటికి చూస్తే చాలా అసలు రూపురేఖలు లేకుండా చాలా బాధగా ఇస్తూ ఉంటుంది. దాని అంతా కూడా కనీసం బయట లోపల కాకపోయినా బయట ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొద్దిగా డెవలప్ చేయడానికి కూడా అందరూ కూడుకుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. సపోజ్ ఆ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ కానీ తర్వాత కాంపౌండ్ వాల్ కానీ అంతవరకనే చేద్దాము. నేను మొన్ననే మార్కాపూర్ వెళ్ళాను. మార్కాపూర్ పోతే ఆ మార్కాపూర్లో జెడ్పీహెచ్ స్కూల్ ఒకప్పుడు ఎంతో పూర్తిగా చెడిపోయింది. కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిపి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ వేయడము, తర్వాత ట్రాక్ వేయడము అవంతా చేసి చాలా డెవలప్ చేశారు. ఉదయాన్నే దాదాపుగా కొన్ని వందల మంది వచ్చి అక్కడంతా కూడా వాకింగ్ రావడం అనేటువంటి జరుగుతుంది. అట్లనే కనీసం మనకు కూడా ఇంత పెద్ద స్పేస్ ఉండేటువంటి స్థలాన్ని
కాపాడేటట్టు చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. దానికి కూడా మీ ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆత్మీయులు అందరికీ మేము హృదయపూర్వక తెలియజేస్తున్నాం. 1921 బీజెడ్సీ వైపీసీ 81లో అయిపోయింది. ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే అది ఒక ఉద్యానవనంకు హిందూ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ లేకుంటే ఏసీ కాలేజీ పనికిరాదు. ఆ రోజు అట్టున్నది పరిస్థితి. ప్రిన్సిపాల్ వెంకయ్య గారు ప్రిన్సిపాల్ సుందరరాజు గారు కానీ, వైస్ ప్రిన్సిపాల్ వెంకయ్య గారు కానీ, ఇప్పుడు కూడా విజయనగర్ సార్ కనపడుతుంటాడు, వీరభద్ర సార్ కనపడుతుంటాడు, రామసుబ్బారెడ్డి సార్ అని ఫిజిక్స్ ఆయన. ఆ తర్వాత మంచి స్టాఫ్ ఉండేది, చక్కటి అట్మాస్ఫియర్, డిసిప్లైన్డ్ కాలేజీ. తర్వాత నిజంగా మన ఏరియాలో అటువంటి కాలేజీ ఉండడం ఇప్పుడు ఆలోచిస్తే ఎటువంటి ఆయన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అట్లా ఎస్టాబ్లిష్ చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఆ కాలేజీ వాకింగ్ పోతే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభాకర్ మేమిద్దరం క్లాస్ ఆ కాలేజీలో అంతా ఉన్నాయి. ఏదైనా నీట్గా చేయించి టార్గెట్ ఇచ్చి చేస్తే మంచిదని నా కోరిక. కాబట్టి ఏదైనా సేవా కార్యక్రమం అంతా చేస్తే మంచిది. నేను కూడా కోఆపరేట్ చేస్తాను. ఇవాళ నా ఫ్యామిలీ విషయానికి వస్తే నేను యూనివర్సిటీ అయిపోయిన తర్వాత స్కూల్ టీచర్గా చేరాను, హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినాను. నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు కూడా గవర్నమెంట్ సెటిల్ అయినారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళు కూడా పిల్లలు దేవుని వల్ల బాగానే ఉన్నారు. ఇట్లా ఆత్మీయ సమయాలు అనేవి ఇంకా మా పూర్వీకులైన ఉపాధ్యాయులు వస్తారని అనుకున్నాను. వీరభద్రయ్య సార్ ఉన్నాడు, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు, కెమిస్ట్రీ వాళ్ళు రాధాకృష్ణ సార్ వాళ్ళు ఉన్నారు, హ్యూమానిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఏది ఏమైనా నర్సింహులన్నా వాటర్ వీళ్ళు సూర్యబాబు వాళ్ళు ఇటువంటి కార్యక్రమం ఆరంభించినారంటే గొప్ప విషయం. వాళ్ళు పని బాగా చేసి జయప్రదంగా చేశారు. దాన్ని బట్టి వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తూ మరొక అవకాశం అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా ఇవ్వాలని చెప్పి మనం ఏదైనా సేవా కార్యక్రమాలలో పాల్గొని ఎవరి వంతు వాళ్ళు చేత సామర్థ్యాన్ని బట్టి చేయగలమని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వారి కోరిక గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.